అరే మీరు అందరు ఆడుకోతుర్రా? అరే మేము బోనాలకు పోతున్నాం. బోనాల పండుగ ఉంది ఈరోజు. మచ్చమ్మ గుడి కాడ బోనాలు చేస్తున్నాం, అందుకు ఆకుపోతున్నాం రా. మనం అందరికోకుండా పోతున్నాం రా. నువ్వు కనవాళ్ళేవో అందుకు పోతున్నాం రా. ఇదారా దోస్తాను రా, అందరం కలిసి వెళ్దాం. అడవిలో ఆకు కారువా ఊళ్ళో ఉప్పు కారువారా నాయన? యాదో ఒకటి కొడదాం పాడరా. అరే రోజు మన ఊళ్ళో బోనాల పండుగ ఏమని చెప్తుండ్రా? అరే ఈరోజు ఆకైతే రాండ్రా వచ్చి ఆకంత తీయండిరా. ఆకంత తీసుకోపోండి తగునా. ఆయన ఇంకా బోనాలు వెళ్ళాలి. ఇంకా మస్తు ఇంకా కష్టపడుతున్నాం రా. అరే నేను చూడు మంచిగా చూస్తావు పడరా. సరే పండ్రా. ఓకే వెళ్దాం పండ్రా. ఏమవుతుంది వాళ్ళు అయితే చూడరా, కష్టపడకుండా ఎట్లా పోతుంది రాసుకుంటా. అదే ఏమైంది అప్పుడే అలసిపోయింది రారా. చాలా దూపు అవుతుంది. అదే గానే బోనాలు పోదాం పండ్రా. అబ్బా నువ్వు దేవుళ్ళకి వచ్చినవరా, మా దూపు ఆర్చినవరా. శనార్థి దోస్తులు, నేను మళ్ళీ వచ్చినాయి. ఈ పోరగాడేంది ఆకులాలు చూపించి బొట్ల బొట్ల బోనాలు చూపించి నీ అవ గిట్లా ఆగమాగం చేస్తారు అనుకుంటారులే. ఏం లేదుల్లా మీరు చూడుర్రి, మస్తు సంబరం ఉంటుంది అనుకో రాదుర్రి. ఏం లేదుల్లా ఇక మా ఊళ్ళే ఇవాళ బొడ్రాయి బోనాల పండుగ. అందుకోసమని ఇక నేను కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఇక నా దోస్తులతో అయినా మీతోనే చూపుకుంటా కాబట్టి ఒక్క సూపు చూపిస్తామని చెప్పి గింత పని చేస్తున్నా. ఇక చూస్తున్నావా తీరొక్క బోనాలు చేసి ఇక గిడ చూస్తున్నంటే ఎప్పుడెప్పుడా అని చెప్పి నాటుకోడి కూడా కొయ్యనికి సిద్ధమైంది అనుకో రాదుర్రి. ఇక బోనాల పండుగ అంటే తీరొక్క రోజు ఓ దోస్తులు, ఈ పవిత్రమైనటువంటి స్థలము గింత పెద్ద గుడి యాడిందని చెప్పి మీకు అందరికీ తెలుసుకోవాలనిపిస్తుంది అనుకుంటా. అయితే గట్ల ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ల పెట్టురోల్లా యా జాగ అనుకుంటారో, యా గ్రామమో, యా మండలమో, యా జిల్లానో పెడితే ఎవరైతే కరెక్ట్గా చెప్తారో గోళ్ళకి నా నెక్స్ట్ వీడియోలో అనౌన్స్మెంట్ చేస్తా గోళ్ళ పేరు. అదేవిధంగా మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లు అడుగుండ్రి, ఈ స్థలం ఎక్కడనో చెప్తా. మా ఊర్లో గీడ ఆంజనేయుల గుడి. ఏ శుభకార్యం జరపాలన్నా పెళ్ళిళ్ళకైనా పేరంటాలకైనా గీ నుంచే మొదలు పెడతారు. గంత పవిత్రమైన గుడి ఉంది గీడ. ఇది ఎక్కడో ఒక చిన్న క్లూ ఇస్తా చూడల్లా, పాలమూరు జిల్లా. ఇక చూసుకోరిగా. ఇక నేను గింతసేపటి నుంచి చెప్పుకొచ్చే ముచ్చట ఏంటంటే అలాగే గిడ చూస్తున్నారు కదా, గిదే బొడ్రాయి. ఈ బొడ్రాయిని పెట్టి 3 ఏళ్ళు కావస్తుంది అనుకో రాదురి. ఇక అయితేనంటే ఇక ఏటాట ఇక బోనం వెళ్ళాలి కాబట్టి ఇక సాంప్రదాయబద్ధంగా ఇక గీడ బోనాలు వెళ్ళడానికి అయితే సిద్ధమైనరు.
దోస్తులు ఇక యా మాట కామాట చెప్పుకున్నాలే కానీ ఇక గీడ చూసుకుంటే ఇదంతా ఇక మా ఊరి వాతావరణం అనుకోరాదురి. అంటే ఊరు మొత్తం కూడా ఏం కాదుల్లా, జరొక గల్లీ వాతావరణం వరకే. ఇక గీడ కనిపిస్తున్నాయిగా, ఇక గిదే ఇక మా గల్లీ అనుకోరాదురి. ఇక గిట్టే 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 చూసుకుంటూ పోతుంటే జర్రంత గిట్లే కిందికి జారుకుంటానంటే ఇక మనం అనుకున్న దేవత కనిపించినట్టే అనుకోరాదురి. ఇక అక్కడ చూసుకుంటే ఇక గివ్వే మా పొలాలల్లా, ఇక గివ్వే దాంట్లోకించే గిట్లే మెల్లగా కొంచెం కిందికి జారుకుంటానంటే ఒక పవిత్రమైన దేవత ఇలా పండుగ జరుపుకుంటున్నటువంటి దేవతలు గాఢ కనిపిస్తున్నారు కదా, గా దేవతలే పోషమ్మ దేవతనుల్లా. చిన్న పవిత్రం అనుకోరాదురి, మామూలు పవిత్రం కాదు. నీ చర్మ రోగాలు తగిలినా మనిషికి ఏమైనా అయినా గుట్లంగా యథార్థంతో దానం చేసుకొని తెల్ల బట్టలు కట్టుకొని జర్రంతి చెంబుల కంచు చెంబులో పోయి నీళ్లు పోసేస్తానంటే నీ రోగం కాదు దెబ్బకు తగ్గిపోయేటటువంటి పవిత్రమైనటువంటి దేవతలు గీడున్నారులా. అట్లాంటి దేవతను మనం ఎప్పుడైనా మరుతామా చెప్పు? అప్పులు ఇచ్చిన వాళ్ళమే మరవమా మనం? ఇంత పవిత్రమైన దేవతలు మరుతామా మనము? ఇక గీడ చూసుకుంటున్నంటే ఇక చూసుకో మన ఆడపడుచుల సమరం చిన్న సన్నం కాదనుకోరు. ఇక చూసుకుంటే ఇక తీరొక రూపంలో ఇక బోనాలు చేసి యాపరిల్లలు పెట్టి ఇక తీరొక వంటలు వండుకొని వచ్చి గీడ గుడి చుట్టూ మంచిగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మొక్కులు మొక్కుంటారు అనుకోరాదు. కొందరు 5 సుట్లు కానీ 11 సుట్లు కానీ 21 సుట్లు తిరిగి వాళ్ళ మొక్కలు మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం వల్ల ఇక గంత ఒకటే చూసుకుంటే గీ సంబరం చూస్తుంటే ఇక మీకు కూడా ఇంకేమనిపిస్తుందో ఒకసారి చెప్పరాదురి. అరే గంతగానంకి చింత చేయకుండా వచ్చే బోనాలకు మీరందరూ ఎవరెవరు రావాలనుకుంటారో ఒక్కసారి నాకు కామెంట్ కొట్టుర్రి. ఇక మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా తీసుకొచ్చి గీడ కుచి చేసి ఈ పవిత్రమైన దేవతల ఆశీర్వాదం కూడా మీకు అందియనికి నేను లానాలులా అందుకోసం అందుకని ఒక్కసారి కామెంట్ పెట్టుండులా. ఇగో గీడ చూసుకుంటేనంటే గీళ్ళ సంబరం చూస్తుంటే ఎట్టుందనుకో, డప్పు సంబరం మామూలుగా లేదనుకో రాదురు. ఇక డప్పు కొడితే ఎట్టుంటుంది అంటే ఇక సచ్చినోడు కూడా లేచేటంత సంబరంతోనే కొడుతున్నారు. 60 ఏళ్ళలో కూడా 20 ఏళ్ళలో అయిపోయిన రోల్లా. ఇది నేను చెప్పే మహిమ మాటలు కాదుల్లా, పోషమ్మ తల్లి మహిమతోటి వచ్చినటువంటి సంబరంకి ఇది. ఈ గింత సంబరం ఉన్నంత ఏళ్ళలా నేను మీకు చూపించకుండా ఉంటాను నా వల్ల. ఇక గీడ చూసుకుంటే ఇక గీల సంబరం చూడండి, తీరొక సంబరం అనుకోరాదు రియా. అయినా యా మాట కామాట చెప్పుకున్నా కానీ ఇక డప్పు సప్పుడు అంటే ఆ ఉల్లాసమే ఆ ఉత్సాహమే వేరనుకోరాదు రియా. ఇక మూలకున్న ముసలోడు కూడా ఎగిరి గంతేసేటంత ఉత్సాహం ఉంటుంది, గదే మరి డప్పు సప్పుడు అంటే. ఇక ఓ దోస్తులు ఏ మాట కామాట చెప్పుకున్నా కానీ గీడున్న ఆడపడుచుని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే గ్రామ దేవత అయిన పోషమ్మ తల్లికి సద్దులు సమర్పించిన మరొక దేవతల్లాగా కనిపిస్తారు అనుకోరాదురి. గంత పవిత్రంగా ఉన్నారు మరి. ఓ దోస్తులు మీరందరు నా వీడియో గింతసేపు ఎందుకు చూస్తారో నాకు తెలుసులే, ఎందుకంటే గా దేవత ఎప్పుడు కనిపిస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తారు కదా. ఇక గా సందర్భం రానే వచ్చింది. గీడ జాడురా చూడరాదురు. ఇక గీడ చూస్తున్నంటే పోషమ్మ తల్లిగా చల్లని దివ్యంతో ఒక్కసారి చూడుర్రు. ఇక దండం పెట్టుకోరి దోస్తులు, దబ్బున దండం పెట్టుకోరి పోషమ్మ తల్లికి. దండం అయితే పట్టుకున్నాం. ఓ పోరాడా జర దేవత గంట కొట్టాలే కదా గుడిలో అనుకుంటుర్రులే. గడ సబ్స్క్రైబ్ గంట ఉంది కదా దోస్తులు, గది కొట్టుర్రి. అరే దేవత కానుకలు రాసియాలే పోరాడా, గది ఎట్లా అంటుర్రులే. కామెంట్ బాక్స్లో రాయండిలా. అరే నలుగురు చూపియాలి గట్టెట్టయితే దేవతను అనుకుంటుర్రులే. గదేందో గాడ షేర్ చేయకుంటుండోలా నలుగురు చూపించవచ్చు. నా సబ్స్క్రైబర్స్ని సల్లగా చూడు పోషవ్వ, ఇదే నా చిన్న కోరిక.